ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానాంశము మరి లూకాసు వార్త 19వ అధ్యాయము 1-9 వచనాలు. అందులో ఒక వ్యక్తి కనపడతాడు. ఆ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు జక్కయ్య గురించి మనం నేర్చుకుంటాము. జక్కయ్య ఈ లోకపరంగా 2 స్థితులు కలిగి ఉన్నాడు. ఒకటి సుంకపు గుత్తదారుడు, అంటే ట్యాక్స్ కలెక్టర్ అనమాట, పన్నులు వసూలు చేసేవాడు. రెండవదిగా ధనవంతుడు. కానీ ఈ 2 స్థితులు కలిగినప్పటికీ మరి యేసు ప్రభువారు మరి ఆ పట్టణానికి వస్తున్నప్పుడు ఆయన అన్ని గ్రామాలు తిరుగుతూ ఆ యొక్క ఎరుకో పట్టణానికి ప్రవేశించుతున్నప్పుడు జక్కయ్యకి ఒక ఆశ కలిగి ఉంది. ఎంత ధనవంతుడైనా ఈ లోకపరంగా ఎంత ఆస్తిపాస్తులు కలిగి ఉన్నప్పటికీ మరి యేసుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆశ కలిగి ఉండి ఏం చేశాడంటే, ఒక రోజున మరి చూడాలని ఆశ పొట్టివాడున మెడి చెట్టు ఎక్కాడనమాట. కానీ మెడి చెట్టు ఎక్కినప్పుడు మరి యేసయ్య చూచి ఏమన్నాడంటే అతని దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేను మీ ఇంటికి వస్తాను అన్నప్పుడు జక్కయ్య ఏం చేశాడంటే 2 పనులు చేశాడు. ఏం చేశాడంటే, జక్కయ్య త్వరగా దిగున్నప్పుడు దేవుని మాటకు లోపడ్డాడు. మరి తన జీవితంలో మొదటి క్రియ ఏం చేశాడంటే దేవుని మాటకు లోపడ్డాడు. దేవుడు అంటున్నాడు, బలులు అర్పించడం కంటే మాట వింటే శ్రేష్టమని 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం ఉంది. మనం ఎన్ని చేస్తాం కానీ దేవుని మాటకు లోపడం. దేవుడు అంటున్నాడు, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అంటున్నాడు. రెండవదిగా యేసు ప్రభువారు నేను నీ ఇంటికి వస్తాను అన్నప్పుడు, నీ ఇంటి నివసిస్తాను అని చెప్పినప్పుడు మరి ఆహ్వానించాడు. మన జీవితంలో దేవుణ్ణి ఆహ్వానిస్తున్నామా? మన హృదయం అనే ఇంటిలోకి దేవుణ్ణి ఆహ్వానిస్తున్నామా? దేవుడు చెప్తున్నాడు. 2 పనులు చేశాడు జక్కయ్య. ఎప్పుడైతే త్వరగా దిగాడో, మేడి చెట్టు దిగి తన స్థితిని నుంచి తగ్గించుకుని మరి దిగాడు. రెండవదిగా అతను తన హృదయంలోనికి, తన ఇంట్లోనికి చేర్చుకున్నాడు. మరి జక్కయ్యలో ఒక మార్పు వచ్చిందనమాట. ఎప్పుడైతే మార్పు వచ్చిందో మరి యేసయ్య తన జీవితంలోకి వచ్చాడో 2 నిర్ణయాలు చేసుకున్నాడు. ఏం నిర్ణయాలంటే, ఆస్తిలో భాగం ఇచ్చాడు, మొదటి నిర్ణయం. రెండోది, ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 4 గింతలు చెల్లిస్తాను నిర్ణయాలు చేసుకున్నాడు. 2 నిర్ణయాలు తీసుకున్నాడు అనమాట. మన జీవితంలో ఒక తీర్మానం చేసుకుందాము. రక్షణ తీర్మానం చేసుకోవాలి. జక్కయ్యలో పెను మార్పు వచ్చింది మన జీవితంలో కూడా. అలాగనే ప్రభువారు అంటున్నాడు, 2 ప్రశంసలు చేశాడు. నేడు నువ్వు కూడా ఇతను అబ్రహాము కుమారుడే అంటున్నాడు అనమాట. అబ్రహాము కుమారుడే అంటున్నాడు. కాబట్టి అబ్రహాము మరి ఆత్మ సంబంధమైన సంతానం మనం కలిగి ఉంటాం. అబ్రహాము సంతానం అని దేవుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి రెండవదిగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని దేవుడు చెప్తున్నాడు. 2 ప్రశంసలు యేసు ప్రభువారు చేశారనమాట. కాబట్టి మన ఇంటికి రక్షణ రావాలంటే మనం తీర్మానం చేసుకోవాలి. ఏ రీతిగా మరి జక్కయ్య తీర్మానం చేసుకున్నాడు, ఏ రీతిగా 2 పనులు చేశాడు, దేవుని మాటకి లోబడి తన ఇంటి చేర్చుకున్నాడు. మన జీవితంలో కూడా అలాంటి నిర్ణయాలు చేసుకొని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయ్యా. ప్రభా, జక్కయ్య జీవితంలో ఏ రీతిగా 2 పనులు చేస్తున్నాడు. దేవుని మాటకు లోపడ్డాడు. మరి మేడి చెట్టు త్వరగా దిగి రెండవదిగా తన ఇంట చేర్చుకున్నాడు. మా జీవితంలో కూడా ప్రభా, మేము నాన్న తండ్రి మాకున్న స్థితిని దాన్ని తగ్గించుకుని మేము మా హృదయంలోనికి, మా ఇంటిలోనికి దేవుని చేర్చుకున్నప్పుడు ఆ తండ్రి ప్రభా, మేమందరం కూడా రక్షణ తండ్రి ప్రభా, మా ఇంటికి రక్షణ వస్తుందని మీరు సెలవిస్తున్నారు. మేము కూడా అబ్రహాము సంతానంలోకి చేర్చబడతామని చెప్తున్నాం. ఈ మాటలు విన్న వారందరూ దీవించబడాలని కృప చూపించమని యేసు ప్రభు పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.